హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్లో బైట్స్. ఇవాళ మై కిచెన్ డైరీస్లో మనం చూడబోయే రెసిపీ వచ్చేసి క్విక్ అండ్ ఈజీ మేడ్ చికెన్ మసాలా అండి. ఇది మనకు సడన్గా ఎవరైనా గెస్ట్ విజిట్ వచ్చినప్పుడు, లేదా ఆఫీస్ నుంచి టైర్డ్ అయిపోయి వచ్చి మనకి ఏదైనా స్పైసీగా తినాలనుకున్నప్పుడు వీడియోలో చూపించినట్టుగా ట్రై చేయండి. చాలా ఫాస్ట్గా అండ్ టేస్టీగా ప్రిపేర్ అయిపోతుందండి. ఇప్పుడు మనకి ఈ రెసిపీ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. చికెన్ తీసుకోవాలండి, బాగా కడిగి పెట్టుకునింది. అలాగే పచ్చిమిరపకాయ, ఇవన్నీ మనకు తెలిసిన ఐటమ్సే. అండ్ మసాలా ఐటమ్స్ అండి. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం ఈ మసాలా పేస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో చూద్దాం. సో నేను ముందుగా చూపించినట్టుగా ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ, ధనియాలు, తెల్లగడ్డ, ఎండు కొబ్బరి, ఇలాంటివన్నీ వేసుకొని మనం ఇలా ఫైన్ పేస్ట్గా తయారు చేసుకోవాలి. సో మనం వాటర్ మధ్యలో పోసుకుంటూ చేయడం వల్ల ఇలా వస్తుంది మనకు పేస్ట్. చూసారా ఎంత మెత్తగా ఉందో, అలా ఉండాలి. మనకి మసాలా ప్రిపేర్ అయిపోయింది కదా. స్టెప్ 2 ఏంటో చూద్దాం. మనం ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల మనం వేసే స్పైసెస్ అన్నీ కరెక్ట్గా యాడ్ అవుతాయి చికెన్కి అండ్ గ్రేవీకి. నేను ఉప్పు, కారం, పసుపు వేసేసి ఈ చికెన్ని బాగా కలుపుకుంటున్నానండి. సో మనం వేసినవన్నీ బాగా కలిసేలాగా ఇలా కలిపేసుకొని ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోండి. వెంటనే వేసుకున్నా పర్లేదు కర్రీలో, బట్ ఇలా ఒక 5 మినిట్స్ మినిమం పెడితే బాగుంటుంది. సో ఇప్పుడు స్టెప్ 3 వచ్చేసి మనం మ్యారినేట్ చేసిన చికెన్ని ఒక బౌల్లో వేసుకొని మనము ఇంకా వాటర్, ఆయిల్ ఏది వేయకుండా ఒక ప్లేట్ పెట్టేసి అలాగే మనము మీడియం ఫ్లేమ్లో దీన్ని బాయిల్ చేసుకోవాలండి. సో బాయిల్ చేసుకున్నప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయిపోయి అదే ఆటో కుక్ అవుతుంది. సో చూసారా, ఇది 3/4 కుక్ అయిపోయింది విత్ ఆల్ ద స్పైసెస్. సో ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోయినాక తీసి పక్కన పెట్టేసుకుందామండి. చేసాం కదా. 4th స్టెప్ వచ్చేసి మనము గ్రేవీని కుక్ చేసుకోవాలండి, మనకి మసాలా చికెన్కి కావాల్సినట్టు. సో ఇప్పుడు నేను ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, కర్రీకి సరిపడా వేస్తున్నానండి ఆయిల్ వేసేసి అందులో చెక్క, లవంగాలు వేయాలి. ఇలా మనం ఆయిల్ మొదటి వేయడం వల్ల మనకు మంచి ఫ్లేవర్ ఇస్తాయి. సో ఇప్పుడు నేను బాగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసేస్తున్నాను. ఇలా వేసేసి కొంచెం ఉప్పు వేసేసి వేయించుకుందాము. ఇలా వేయించుకోవడం వల్ల బాగా క్రిస్పీగా, బ్రౌనీగా వేగుతాయండి. అండ్ త్వరగా కూడా వేగిపోతాయి. అండ్ నెక్స్ట్ నేను పచ్చిమిరపకాయలు, అలాగే పుదీనా, కొత్తిమీర ఈ టైంలోనే యాడ్ చేస్తున్నానండి. ఇలా యాడ్ చేయడం వల్ల మనకి స్టార్టింగ్ నుంచే కర్రీ ఫ్లేవర్గా యాడ్ అవుతూ వస్తుంది. అండ్ ముందుగా మనం స్టెప్ 1లో చేసుకున్నాం కదా మసాలా పేస్ట్, అది కూడా వేసేసాను. వేసేసి దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనకి కుక్ అయిపోయినాక మిగతా ఉన్నాయి కదండి, లైక్ సాల్ట్, కారం పొడి, అలాగే పసుపు ఇంతవరకు వేసేసుకొని గ్రేవీకి కూడా ఈ స్పైసెస్ అన్నీ పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు స్టెప్ 5 వచ్చేసి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, స్టెప్ 3లో అది మనము ఈ గ్రేవీలో వేసేద్దాము. వేసేసి బాగా కలిపేసేసి ఈ గ్రేవీ అంతా చికెన్కి పట్టాక మనము టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ లాస్ట్లో ఎందుకు వేస్తున్నాను అంటే ఇలా వేయడం వల్ల మనకి మంచి జ్యూసీ ఫ్లేవర్ వస్తుందండి. సో ఇప్పుడు దీన్ని ఇలాగే సిమ్లో పెట్టేసి మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకుందాం. చూసారా, కర్రీ కుక్ అయిపోయింది, ఆయిల్ రిలీజ్ అయిపోయింది. సో స్పైసీ అండ్ జ్యూసీగా ఉండే చికెన్ మసాలా ప్రిపేర్ అయిపోయిందండి. చూడ్డానికి ఎంతో టేస్టీగా అండ్ కలర్ఫుల్గా ఉంది కదండి. సో ఇప్పుడు ఈ రెసిపీని మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుందాము. సో చూసారా ఎంత జ్యూసీగా ఉందో. టొమాటోస్ లాస్ట్లో యాడ్ చేయడం వల్ల చాలా చిన్న చిన్నగా యాడ్ చేసుకోవాలండి పీసెస్, టొమాటో పీసెస్, అప్పుడు త్వరగా కుక్ అయ్యి ఆ ఫ్లేవర్ బాగుంటుంది. సో మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.